ఒక క్లారిటీ అయితే ఉంది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామనేది అది జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటిది. ఎందుకంటే ఎప్పుడు పొత్తు కావాలి మనకి, ఇక్కడ దాని వలన ప్రయోజనం లభిస్తుందంటే తెలుగుదేశంతో పొత్తు వలన ప్రయోజనం కంటే కూడా నష్టమే జరిగింది దానికి 2 సార్లు కూడా, 99లోనైనా 2014లో. కాబట్టి అది వద్దన్నది వాళ్ళ కార్యకర్తలో 100కి 90% మంది దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్. ఒక్క 10% మంది మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర నాయకులు కూడా అలాగే అనుకుంటున్నారా? ఖచ్చితంగా 90% మంది కేవలం బయట నుండి వచ్చి పదవుల కోసం ఆశిస్తా, పవర్లో ఉన్నటువంటి పార్టీలోకి వస్తే ఏదైనా పదవులు వస్తాయి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే కోరుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళు వద్దనే కోరుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలందరి నుంచి కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది. అసలు గత 25 ఏళ్ల నుంచి కూడా సొంత బలాన్ని ప్రూవ్ చేసుకునే టైం రాలా. మొన్నటిసారి వచ్చింది కానీ ఆ టైంలో అందరూ కలిసి విష ప్రచారం చేసి ఉండటం వల్ల ఫేస్ చేసింది అది. తెలుగుదేశం మైనస్ని బీజేపీ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు కూడా బీజేపీని పెద్దగా విమర్శించరు ఎక్సెప్ట్ కాంగ్రెస్. వైసీపీ వాళ్ళు విమర్శించరు పెద్దగా, తెలుగుదేశం జనసేన కూడా విమర్శించరు. ఎవరి ఎజెండాలు చెప్పుకుంటారు. ఆ రూట్లో చూసుకున్నప్పుడు ఒకటి సెంటర్లో మోడీ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి కొంత ఓట్లు తమ ఓట్లు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని బీజేపీ భావిస్తుంది. సీట్లు సాధించితే ఎదుగుదల అన్నటువంటిది పెద్ద సొద్దదండగా అన్నటువంటి దానికి సాక్షి